రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మను స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గనుపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు దేవా. మా భారాన్నంతా మీరు భరించినారు తండ్రి. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను తప్పించినారు దేవా. ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమున మా చూపుల ద్వారా, మా తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క పాపాన్నంతటిని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా. పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు వారి జీవితంలో మేలులు జరగడం లేదని, వారి కుటుంబంలో ఆశీర్వాదములు లేవని ఎంత ప్రయత్నించినా, ఎక్కడ వెతికినా, ఎవరిని అడిగినా సరైన ఉద్యోగం రావడం లేదని, సంబంధాలు కుదరడం లేదని, ఏ పరీక్షలో, ఏ ఒక్క ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అవ్వడం లేదని, నాకు మాత్రమే ఎందుకిలా జరుగుతుంది, నా ఎదుట అన్ని దారులు మూయబడ్డాయి, నాకు దిక్కేది, నాకు సహాయం ఎవరు చేస్తారు, నా స్థితిని ఎవరు మారుస్తారు, నాకు మంచి రోజులు రావా, మా దుఃఖం తీరదా అని ఈ సమయాన కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఆలస్యమవుతుందని బాధపడుచుండగా మీరే వారి ఎడల కార్యములను త్వరపెట్టి జరిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆలస్యం వెనుక అద్భుతాన్ని దాచి ఉంచే దేవుడు మీరు తండ్రి. తప్పక నీ బిడ్డల ఎడల మేలైన వాటిని చేస్తారని, మీ సొంత సమయంలో బిడ్డలు ఆశించినవి, వారు తలంచినవి వారు పొందుకొనుటకు సహాయం చేస్తారని మేము నమ్ముచున్నాము దేవా. అయ్యా, కృప చూపించండి దేవా. ఈనాడు నీ బిడ్డలకు ఏది మేలైనదో, ఏది ఆశీర్వాదకరమో మీకు తెలుసు. సకాలంలో మేలుల చేత నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు హృదయంలో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, పాపపు కోరికలు కలిగి జీవిస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది ప్రియులు విడుదల పొందుకోలేక, పాపాన్ని జయించలేక పదే పదే పాపంలో పడిపోతున్నారు. అయ్యా, ఈ సమయాన వారి హృదయాన్ని మీ రక్తంతో కడగండి దేవా, శుద్ధీకరించండి దేవా. వారు కూడా వారి హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు ప్రార్థిస్తూ పాపపు కార్యములను జయించగలిగే జయ జీవితాన్ని, ప్రార్థనా శక్తిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మా జీవితంలో మీరెన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మేలులు, మంచి పనులు చేసినప్పటికీ మేమింకా మీపై సనుగుతూ గునుగుతూ మీకు విరోధంగా, దుఃఖకరంగా నడుచుకుంటున్నాము దేవా. కృతజ్ఞత లేని వారిమిగా ప్రవర్తిస్తున్నాము దేవా. దయచేసి మమ్మను క్షమించండి దేవా. అయ్యా, మీపై సనిగే వారిమిగా, గునిగే వారిమిగా మేముండకుండా ఎల్లప్పుడూ మీ కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతించే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో, వ్యవసాయంలో మీరే వారికి తోడయ్యుండి నాయన గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహించమని, బిడ్డల కష్టాలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డల జీవితంలో, వారి కుటుంబంలో ఆశీర్వాదములు లేవని ఎంతో బాధపడుచుండగా అట్టి వారి ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఈ సంవత్సరమైనా మాకు ఉద్యోగం వస్తుందా, ఈసారైనా నాకు ప్రమోషన్ వస్తుందా, ఈ సంవత్సరమైనా నాకు సంతానం కలుగుద్దా, ఈ సంవత్సరమైనా మేము సొంత గృహాన్ని కలిగి ఉంటామా, ఈసారైనా నా వివాహం జరుగుద్దా, ఈసారైనా నాకు ట్రాన్స్ఫర్ అవుతుందా, ఈసారైనా నా అనారోగ్యం నయమవుతుందా, నా రోగాలు పోతాయా,
నా స్థితి మారుద్దా అని ప్రియులు ఆశతో ఎదురు చూస్తుండగా అట్టి వారి ఆశలనన్నిటినీ మీరు నెరవేర్చండి దేవా. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మీరు తండ్రి. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపే దేవుడు మీరు ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల ఎడల ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. అయ్యా, మీ తలంపులు మా తలంపుల వంటివి కావు, మీ ఆలోచనలు మా ఆలోచనల వంటివి కావు. అయ్యా, ఉన్నతమైన ఉద్దేశములను మా పట్ల కలిగి ఉన్న దేవుడు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మీ ఉన్నతమైన కార్యములను మా పట్ల, మా బిడ్డల పట్ల, మా కుటుంబం పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో స్వంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల్ని ఆదరించండి, ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, తల్లి లేని వారికి మీరే తల్లిగా ఉండండి, ఆదరించండి. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండి పోషించండి. స్నేహితులు లేని వారికి స్నేహితుడిగా ఉండండి దేవా. విధవరాండ్రులకు ఆత్మీయ భర్తగా ఉండండి దేవా. వారి అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. ఈ విధంగా నీ బిడ్డలైన వారందరినీ మీ రెక్కల చాటున భద్రపరచమని, మీరే వారికి ఆశ్రయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి దేవా. మీరే వారికి చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆహారం లేదని, ఉండడానికి ఇల్లు లేవని, ఉద్యోగం లేదని, వ్యాపారం బాగా సాగట్లేదని, చదువు లేదని, జ్ఞానం లేని వారిగా ఉంటున్నారని, నాకేం చేత కాదు, నేనేం చెయ్యలేను, నా స్థితి మారదా, నా బ్రతుకు ఆశీర్వదింపబడదా అని ఈనాడు బిడ్డలు వారి స్థితిగతులను తలుచుకుంటూ ఎంతో దుఃఖిస్తుండగా, వారిని వారు తక్కువ చేసుకుంటుండగా అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. వారిలో మీ గొప్ప ధైర్యాన్ని నింపండి దేవా. అయ్యా, మీరు బిడ్డల్ని మీ రక్తం ద్వారా కొనుక్కున్నారు కాబట్టి అట్టి కార్యాన్ని బిడ్డలు ఎరిగి నాయన మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి మీ బిడ్డగా మారి మీ ద్వారా గొప్ప మేలును పొందుకునే విశ్వాసాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను తన రక్తం ద్వారా కొన్న దేవుడు నన్ను విడువడు, నా స్థితిని మారుస్తాడు, నా బ్రతుకును వెలిగిస్తాడు, తన మెండైన ఆశీర్వాదముల చేత నన్ను తృప్తిపరుస్తాడన్న నిశ్చయతలోనికి ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారికి మీపై నమ్మకాన్ని కలిగించండి దేవా. మీ దృష్టికి వారు పాపం చేయకుండా, మీ మీద సనగకుండా గునగకుండా, మిమ్మల్ని ప్రశ్నించకుండా వారిని వారు సరిచేసుకొని వాక్యం ద్వారా వెలిగించబడుటకు, విశ్వాసంతో ముందుకు సాగుటకు మీరే సహాయం దయచేయమని ప్రతిమిలాడుతున్నాం దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎంతో మంది ప్రియులు రకరకాల అక్కరలు, అవసరతలను బట్టి, ఇరుకులు, ఇబ్బందులను బట్టి, సమస్యలను, శ్రమలను, శోధనలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. నిందించబడుతుండగా, అవమానాల పాలవుతుండగా బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా. దుఃఖానికి ప్రతిగా సంతోషమిచ్చే దేవుడు, నిందకు ప్రతిగా ఆనందాన్నిచ్చే దేవుడో తండ్రి. నీ బిడ్డలైన వారు ఎక్కడైతే నిందించబడుతున్నారో, ఎవరి ద్వారా అవమానాల పాలవుతున్నారో దయచేసి అక్కడే నీ బిడ్డలను అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈనాడు బిడ్డల కుటుంబంలో ఉండే పాపాలు, శాపాలను మీరే ఆశీర్వాదములుగా మార్చండి దేవా. అయ్యా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఇంకా బిడ్డలు ఎందరైతే పాపంలో, లోకంలో, చెడు స్నేహాల మధ్య వ్యర్థమైన వాటికి బానిసలుగా జీవిస్తున్నారో అట్టి వారందరితో మీరు మాట్లాడండి దేవా. దృష్టించండి దేవా, దర్శించండి ప్రభా. నాయన, బిడ్డల ఎడల మీరే రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలను మార్చండి దేవా. మారు మనసును దయచేయండి ప్రవ్వా. మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య, శ్రమ సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే వారికి తోడయుండి గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.